బ్రో పేర్ని నాని గారికి అరెస్ట్ వారెంట్ అని చెప్పి మచిలీపట్నం మొత్తం కూడా న్యూస్ అవుతుందన్నమాట. సో అసలు ఏం జరుగుతుంది, ఆయన పైన ఏమన్నా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీలో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో, వైఎస్ఆర్సీపీ చేసిన నేరాల్లో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో డెఫినెట్లీ అందరూ కూడా అరెస్ట్ కాక తప్పదు. సో ఆల్రెడీ ఇప్పటి వరకు కొంతమంది అరెస్ట్ చేశారు, ఇంకొంతమంది లైనప్లో ఉన్నారు. అందులో ఒకరు పేర్ని నాని అని చెప్పుకోవచ్చు. ఆయన మీద ఇప్పటి వరకు ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో అక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన పేరుంది. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఏదో ఒక రీజన్ చెప్తూ నాకు అది ఉంది ఇది అని చెప్పేసి తప్పించుకుంటూ వస్తున్నారు. సో ఇప్పటికైతే చాలా కేసుల్లో కూడా బెయిల్ కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడు మరొక కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ చేస్తారు అని పేరు వినిపించింది, కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. సో మరి ఇప్పుడు డైరెక్ట్ అరెస్ట్ వారంటే మచిలీపట్నం హైకోర్టు నుంచి ఆయనకు జారీ కావడం జరిగింది. సో ఎందుకోసం వచ్చిందంటే గతంలో ఒక టీడీపీ కార్యకర్త చందు శ్రీహర్ష అనే వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తి మీద ఒక దాడికి సంబంధించిన దాంట్లో పేర్ని నాని సాక్షిగా ఉన్నాడు. అయితే ఈ సాక్షికి సంబంధించి ఇప్పుడు మన కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతుందంటే దాన్ని ఖచ్చితంగా ఎవరైతే సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారో, ఓకే నీకు సాక్షి అన్నలో పేరు మెన్షన్ చేసినప్పుడు డెఫినెట్లీ విచారణ జరిగినప్పుడు నువ్వు సాక్ష్యాధారం చెప్పడానికి రావాలి. సో మరి ఇప్పటి వరకు ఎన్ని విచారణలకు సంబంధించి ఈయనకు ఒక పంపించారు, ఖచ్చితంగా నువ్వు సాక్షిగా ఉన్నావు కాబట్టి సాక్షి చెప్పడానికి రారా అని చెప్పేసి నోటీస్ పంపించారు. ఎన్నిసార్లు ఇక్కడ ఉన్నా కూడా ఆయన మాత్రం హాజరు కాలేదు. ఇక కోర్టు చూసి 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 ఇప్పుడు ఏకంగా అరెస్ట్ వారంటే పంపించేసింది అనమాట. అంటే ఇన్నిసార్లు విచారణ జరిగినా కూడా, ఎన్నిసార్లు నీకు నోటీస్ పంపించినా కూడా నువ్వు కోర్టు యొక్క డిసిషన్ని ధిక్కరిస్తున్నావు, కోర్టు తీసుకున్న తీర్పుకి అంటే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్కి నువ్వు రావట్లేదు. అలాంటప్పుడు సాక్షిగా ఎందుకున్నావు? సాక్షిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పడానికి రావాలి కదని చెప్పేసి డైరెక్ట్ అరెస్ట్ వారంటే కోర్టు అనేది మంజూరు చేసింది అనమాట. సో ఇప్పుడు ఖచ్చితంగా పేర్ని నాని అరెస్ట్ కాక తప్పదు అనే మాట మాత్రం వినిపిస్తుంది. రీసెంట్గా కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నా తప్పేం లేదు, ఏదైనా తప్పు ఉంటే గత ప్రభుత్వంలో నా కింద వాళ్ళు నాకు తెలియకుండా చేశారని చెప్పి కప్పుచ్చుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఎంత చేసినా కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు తప్పు చేస్తారు, చిన్నవాళ్ళకి తెలియకుండా పెద్దవాళ్ళు తప్పు చేస్తారంటే ఓకే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఏ చెప్తే అది చేస్తారు, అది ఓకే. బట్ ఇక్కడ ఈయన తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా 100% రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ తెలియకుండా చేసినా కూడా నెక్స్ట్ డేనే వీళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఎవడో ఒకడు వీళ్ళకి మధ్య లింక్ పెట్టే వ్యక్తి ఉంటాడు, వాళ్ళు అరే మీ వాళ్ళు ఇది చేస్తున్నారని చెప్పేసి నాకు వచ్చి చెప్తారు. అంత అమాయకులు ఎవరు లేరు. అంత అమాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ స్టేజ్కి రాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా నాకు తెలియకుండా చేశారు, నాకేం తెలియదు, నేను ఎర్రోడ్ని అనుకుంటే మరి గత ప్రభుత్వ పరిపాలనలో మరి అంటే నీ నియోజకవర్గంలో కావచ్చు ఎన్ని నేరాలు జరిగినాయి, నువ్వెన్ని అక్రమాలు చేశావు, ఎన్నిట్లో పాలు పంచుకున్నావు, ఎంత భూమి అక్రమాలు చేశావు. సో మరి అందరికీ తెలిసిందే పేర్ని నాని తన కొడుకు పేర్ని కిట్టి మీద కూడా ఇద్దరి మీద కేసు నమోదైంది, నకిలీ పట్టాలు పంచారని చెప్పేసి. మరి అదెక్కడ పోయింది? ఇదంతా కూడా నీకు తెలియకుండానే చేశారా? ఇదే నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి కావాలని చేశారు, అనుకొని చేశారని చెప్పేసి కూడా న్యూస్ బయటకు వచ్చింది, క్లియర్ కట్గా బయటకు వచ్చింది. ఇద్దరి మీద కూడా అరెస్ట్ చేస్తారని, ఈ నకిలీ పట్టాల పంపకం విషయంలో కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. సో మరి ఇదంతా కూడా తెలియకుండా చేస్తారా? సో జస్ట్ వాళ్ళు ఇట్లా కవర్ చేసుకొని చెప్తారు అంతే. ఏది చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయంతోనే చేస్తారు, వాళ్ళే చేయిస్తారు కూడా. సో ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం పేర్ని నాని అరెస్ట్ కాక తప్పదనే అరెస్ట్ వారెంట్ కూడా ఆయనకి వెళ్ళింది. మరి దీనికి ఏ విధంగా తప్పించుకుంటాడో వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే వాళ్ళకు కేసుల నుంచి కావచ్చు ఈ విధంగా తప్పించుకోవడం ఏం కొత్త కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం కావచ్చు స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, స్ట్రిక్ట్గా అన్నింటినీ ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంకా తప్పించుకునే అవకాశం మాత్రం ఆల్మోస్ట్ లేనట్టే.